హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. టీజీ లా సెట్కి సంబంధించి 3 ఇయర్స్ ఎల్ఎల్బి అండ్ 5 ఇయర్స్ ఎల్ఎల్బికి సంబంధించిన షెడ్యూల్ అనేది మనం అనుకున్నట్టుగానే ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. మనకి ఈ రోజుతో లాస్ట్ డేట్ అని చెప్పి చాలా మంది కంగారు పడ్డారు. కానీ 20వ తారీఖు వరకు అయితే మనకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ లోపు ఏమైనా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉన్నట్లయితే అప్లోడ్ చేసుకోవచ్చు. ఏమైనా ఎడిట్ చేయాలనుకున్నా కూడా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈమెయిల్ సర్వీస్ అని కొత్తగా ఇవ్వడం జరిగింది. దీని మీద నెక్స్ట్ వీడియో నేను చేయడం జరుగుతుంది. ఏదైనా మీరు సర్టిఫికేట్స్ అప్డేట్ చేసుకోవాలంటే ఈ ఈమెయిల్ సర్వీస్కి వెళ్ళి వాళ్ళకి మెయిల్ చేసినట్లయితే వాళ్ళు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. దాని గురించి నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీతో మాట్లాడతాను. ఇక్కడ మనం షెడ్యూల్ చూసినట్లయితే 20వ తారీఖు వరకు మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ వెరిఫికేషన్ అయితే జరగడం జరుగుతుంది. ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తారండి. లేదు అనుకుంటే ఇంకొక 2-3 రోజులు లేదా ఒక 5 డేస్ వరకు పెంచే అవకాశం ఉంది. లేదా 20వ తారీఖున ఫైనల్గా అయితే చేయడం జరుగుతుంది. అలాగే 22వ తారీఖు ఒక లిస్ట్ అయితే మనకు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఎవరైతే వెబ్ ఆప్షన్స్ అంటే కాలేజెస్ సెలక్షన్కి ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ లిస్ట్ అంతా ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. తర్వాత 23 నుంచి 26వ తారీఖు వరకు ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అంటున్నారు. అంటే కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ముందు మనకు కాలేజెస్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది సేమ్ వెబ్సైట్లో. అప్పుడు మనం కాలేజెస్ అన్ని కూడా లిస్ట్గా ప్రిపేర్ చేసుకొని అక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎడిట్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అని చెప్పి 27వ తారీఖున మనకి ఇవ్వడం జరుగుతుంది. వన్స్ మనం ఇక్కడ కాలేజెస్ సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్రీజ్ అయిపోవడం జరుగుతుంది. ఏదైనా చేంజెస్ చేసుకోవాలంటే 27వ తారీఖున మనము చేంజెస్ చేసుకోవచ్చు. 30వ తారీఖున దానికి సంబంధించిన రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. మనకి ఏ కాలేజీలో సీట్ వచ్చిందనే చెప్పి 30వ తారీఖున మనకు తెలియడం జరుగుతుంది. తర్వాత 31 నుంచి 3వ తారీఖు వరకు రిపోర్టింగ్ టు కన్సర్న్డ్ కాలేజెస్ అంటున్నారు. మీకు ఎక్కడైతే కాలేజెస్ వచ్చాయో ఈ లోపు మీరు ఫీ అయితే రెడీ చేసి పెట్టుకోవాలి. ఆన్లైన్ పేమెంటే చేయాల్సి ఉంటుంది. అలాగే సర్టిఫికేట్స్ అన్ని కూడా ఒరిజినల్స్ పట్టుకొని మీరు కాలేజెస్కి అయితే వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా 31 నుంచి 3వ తారీఖు వరకు టైం టు టైము షెడ్యూల్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా లేట్ అయినట్లయితే చేంజెస్ అయితే ఖచ్చితంగా ఎక్స్టెండ్ అయితే చేయడం జరుగుతుంది. కాకపోతే మాక్సిమం ఈ పీరియడ్లో అయితే కంప్లీట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. ఇది లేటెస్ట్ షెడ్యూల్. దీనికి సంబంధించి ఏదైనా కామెంట్స్ ఉన్నట్లయితే కింద తెలియచేయండి. లేదా నాతో డైరెక్ట్గా మాట్లాడాలంటే కాల్ మీ 4 అనే యాప్ డౌన్లోడ్ చేసుకొని అలాగే నేను నిమిషానికి 3 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. అక్కడ రీఛార్జ్ చేసుకోండి. తెలుగు లా స్టూడెంట్స్ అని సెర్చ్ చేయండి. అక్కడ నుంచి నాతో ఎంతసేపు అయినా మీరు మాట్లాడచ్చు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.